నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. లిక్కర్ స్కామ్ ఇక క్లైమాక్స్కి చేరినట్టేనా? నిన్నగాక మొన్న విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చారు. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎంపీ మిథున్ రెడ్డికి కూడా నోటీసులు ఇవ్వడం మరి క్లైమాక్స్కి చేరినటువంటి సంకేతాలు వచ్చినట్టేనా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం. లిక్కర్ స్కామ్లో కీలక పరిణామాలు సార్. మరి మొన్నే విజయసాయిరెడ్డికి నోటీసులు ఇవ్వడం, నోటీసులు అందుకున్న తర్వాత ఆయన ఆసక్తికర ట్వీట్ వేయడం, మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎంపీ మిథున్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం. సో ఇది క్లైమాక్స్కి చేరుకున్నట్లే అంటారా? ఏం చెప్తారు? సాధారణంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఇన్వాల్వ్ కావటం అంటేనే కదా క్లైమాక్స్కి వచ్చినట్టు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు అంత ఈజీగా కేసుల్లో జోక్యం చేసుకోదు. ఏదైనా ఒక నేరం జరిగింది అంటే దాని మీద కేసు ఫైల్ చేయటం, దాన్ని దర్యాప్తు చేయటం సిఐడి, రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉండే సిఐడి కానీ, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే సిబిఐ కానీ, ఇటువంటి సంస్థలు దర్యాప్తు చేస్తాయి. చేసిన తర్వాత వాళ్ళు అంటే సరైన ఆధారాలు, అది కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ కావటము అంటే మనీ లాండరింగ్ అనేది ఆ యాస్పెక్ట్ ఉంటేనే, ఫెమా చట్టాన్ని ఉల్లంఘించినట్టు ప్రాథమిక నేరాధారాలు ఉంటేనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసుల్లో ఇన్వాల్వ్ అవుతుంది. మామూలుగా ఏదో ఒక నేరం జరిగినప్పుడు ఆ నేరాన్ని ఇన్వెస్టిగేట్ చెయ్యటం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బాధ్యత కాదు. ఆర్థిక నేరాలని దర్యాప్తు చేసి వాటిని ఒక కొలిక్కి తీసుకొచ్చి అవి చేసిన వాళ్ళని శిక్షలు పడే వరకు తీసుకెళ్ళటం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పని. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఆర్థిక నేరాలకి సంబంధించిన కేసుల్ని ఇన్వెస్టిగేట్ చేయటంలో వేగంగానే జరుగుతున్న కన్విక్షన్ రేట్లు కొంచెం తక్కువ ఉన్నమాట వాస్తవం. దాన్ని కూడా సరి చేసుకోవటానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉన్నది. చాలామంది అనుకున్నట్టు ఈ మనీ లాండరింగ్ కేసుల్ని రుజువు చేయటం అంత తేలికైన పనేం కాదు. అందులోనూ కరడుగట్టిన నేరస్తులు అంటే ఒకానొక సందర్భంలో సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఈ వైట్ కాలర్డ్ క్రిమినల్స్ ఉగ్రవాదుల కన్నా ప్రమాదం అని. అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని తీసుకెళ్ళి కుళ్ళబొడిచే పనులు ఇవన్నీ కూడా. మనీ లాండరింగ్, అక్రమంగా డబ్బులు తీసుకెళ్ళటం, డబ్బులు తెచ్చుకోవటం అనేది, ఆ మనీ లాండరింగ్ అనేది భారత ఆర్థిక వ్యవస్థకే వెన్నుపోటు లాంటిది. అటువంటి భయంకరమైన నేరాలు చేసే వీళ్ళు మామూలు మనుషులు కాదు. ఎవరో ఒక మనిషిని కత్తితో పొడవటం, లేకపోతే ఏదో ఒక చిన్న నేరం చేయటం, ఇటువంటిది కాదు. ఇది పెద్ద వ్యవస్థ ఉండాలి వాడికి. ఇంత పెద్ద నేరం చేయాలి అంటే అంత పెద్ద వ్యవస్థని పెట్టుకున్న వ్యక్తి ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాడు. అటువంటి కేసుల్ని ఛేదించాలి. ఇది అంత ఆషమాషి వ్యవహారం కాదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం కుంభకోణం అనేది దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన అతిపెద్ద కుంభకోణం. మామూలుగా ఇప్పటి వరకు 3,500 కోట్ల రూపాయలు అక్రమంగా తరలించి దుబాయ్లో అక్కడ ఇక్కడ పెట్టుబడులు పెట్టారు అనేది అది ఒక ఫిగర్. ఇది ఒకవైపు నుంచి వచ్చిన డబ్బులు మాత్రమే. ఇవి డిస్టిలరీలకి, బ్రూవరీలకి ఆర్డర్లు ఇవ్వటం వల్ల వాళ్ళు ఇచ్చిన ముడుపులు తీసుకున్న డబ్బులు ఈ 3,500. ఇవి కాకుండా మద్యం అమ్మకాలన్నీ కూడా నేరుగా క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేయటం వల్ల ఆ క్యాష్ ట్రాన్సాక్షన్స్ కూడా దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయల క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. 1,00,000 కోట్ల రూపాయల క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరగటం అనేది స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు ఎన్నడూ ఏ రాష్ట్రంలో ఎవ్వడూ చేయలేదు. మరి 1,00,000 కోట్ల రూపాయల క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటే నీకు ప్రభుత్వానికి వచ్చింది ఎంత, మధ్యలో కొట్టేసింది ఎంత? ఇట్లా చూసుకున్నా కానీ మొత్తం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్వేతపత్రాలని ప్రకటిస్తే కేవలం మద్యం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి జరిగిన నష్టం లెక్కేస్తే 35,000 కోట్ల రూపాయలని ఆనాటికే తేలింది. అంటే 1,00,000 కోట్ల క్యాష్ ట్రాన్సాక్షన్స్లో 35,000 కోట్ల రూపాయలు కొట్టేశారు అని ఆ రోజే తేలింది. మరి ఎంత మనీ లాండరింగ్ జరిగింది, ఎన్ని నోట్లు చేతులు మారినాయి, కట్టలు పట్టుకున్నారు, ఆస్తులు జప్తు చేశారు.
ఇన్ని చేసిన తర్వాత ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఇన్వాల్వ్ అయ్యింది. అది కూడా విజయసాయిరెడ్డికి, ఎవరైతే ఈ మొత్తం కుంభకోణానికి కింగ్ పిన్, విజయసాయిరెడ్డి ఇంట్లోనే మొదటి నుంచి అగ్రిమెంట్లు జరిగినాయి కాబట్టి విజయసాయిరెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఎవరైతే ఈ మనీ హ్యాండ్లింగ్ మొత్తం చేశాడో అతను మిథున్ రెడ్డి. ఈ మిథున్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. వీళ్ళిద్దరికీ ఈ నోటీసులు ఇచ్చారు. వీళ్ళిద్దరికీ నోటీసులు ఇచ్చిన తర్వాత వీళ్ళిద్దరికీ అంతకు ముందర సిట్టు కూడా నోటీసులు ఇచ్చింది. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసింది కానీ విజయసాయిరెడ్డిని అరెస్ట్ చేయలేదు సిట్టు. మిథున్ రెడ్డి సిట్టు ఏ ప్రశ్న వేసినా నాకు తెలియదు, నేను మర్చిపోయాను, నాకు గుర్తులేదు అనే చెప్పాడు. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పిలిచింది. వెళ్ళి నాకు తెలియదు, నాకు గుర్తులేదు, నేను మర్చిపోయాను అంటే వాళ్ళు తీసుకొచ్చి మొత్తం డాక్యుమెంట్లన్నీ ముందర పెట్టి క్వశ్చన్లు అడుగుతారు. అందుకని ఈ గజనీ టైపు ఆన్సర్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గర పనిచేసే అవకాశం లేదు, పని చెయ్యవు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయిందంటేనే వీళ్ళు కరెక్ట్గా సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పకపోతే ఏం జరుగుతుంది? సమాధానం చెప్పకపోతే వీడు సమాధానం చెప్పట్లేదు, మా కస్టడీకి ఇవ్వండి అని చెప్పి తీసుకెళ్ళి తిహార్ జైల్లో పెడతారు. నెల్లూరు జైల్లో కాదు, కడప సబ్ జైల్లో కాదు, లేకపోతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో కాదు, తీసుకెళ్ళి తిహార్ జైల్లో పెడతారు. తిహార్ జైల్లో ఒక్కసారి ఎంటర్ అయితే మళ్ళీ బయటికి రావడం అనేది కష్టం. ఈ విషయాలన్నీ మీకన్నా నాకన్నా విజయసాయిరెడ్డికి, మిథున్ రెడ్డికి చాలా స్పష్టంగా తెలుసు. ఎందుకంటే ఇద్దరు ఎంపీలుగా పనిచేశారు కాబట్టి, ఢిల్లీ రోజు రెగ్యులర్గా వెళ్ళొస్తుంటారు కాబట్టి తిహార్ జైలు ఎట్లుంటుందో కూడా వీళ్ళకి తెలుసు. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏమేం క్వశ్చన్లు అడిగితే ఆ క్వశ్చన్లకి వీళ్ళు చచ్చినట్టు సమాధానాలు చెప్పాలి. చెప్పకపోతే తిహార్, చెప్పినా వెళ్ళాలి, చెప్పకపోయినా తిహార్ జైలుకి వెళ్ళాలి. అంటే లాస్ట్కి బిగ్ బాస్కి కూడా ఉచ్చు బిగుస్తుందంటారు. ఇప్పుడు బిగ్ బాస్ అనేది, బిగ్ బాస్ లేడీనా జంట అనేది విజయసాయిరెడ్డి ట్వీట్ చూస్తే మనకి ఒక డౌట్ వస్తుంది. విజయసాయిరెడ్డి ట్వీట్ పెట్టాడు. ఏం పెట్టాడు? వెనెజులా అధ్యక్షుడికి మొత్తం మంది, మార్బలం, సెక్యూరిటీ ఇంత ఉన్నా కానీ అమెరికా వాళ్ళు వచ్చి అర్ధరాత్రి దిగి వెనెజులా అధ్యక్షుడినే కాకుండా ఆయన భార్యను కూడా తీసుకెళ్లారు అని విజయసాయిరెడ్డి ట్వీట్లో చెప్పటంతో మీకు వచ్చిన డౌటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ వస్తూ ఉన్నది. ఇదేంటి, వెనెజులా అధ్యక్షుడి వరకు రాయటం ఓకే, కానీ వెనెజులా అధ్యక్షుడి భార్య గురించి కూడా విజయసాయిరెడ్డి తన ట్వీట్లో పేర్కొనటం అంటే బిగ్ బాస్ లేడీనా జంట అనే డౌట్ తోటి వైసీపీ కార్యకర్తలందరూ ఉన్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.